ఈరోజు మనం చూస్తున్నది ఇది కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల అక్కడ రైతులందరూ కూడా అరెస్టు చేయబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డారు. 2 రోజుల క్రితం ఇదే రైతులు యూరియా అడగడానికని మరి సిద్దిపేట మండల హెడ్ క్వార్టర్కి పోతే మరి అక్కడ అందులో ఒక రైతు గట్టిగా అడిగినందుకు ఆయన పోలీసులు అందరూ బంధించే ప్రయత్నం చేశారు. నా వెనక ప్లే అవుతున్న వీడియో పోలీస్ స్టేషన్ కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ది. ఈరోజు అందరు కూడా అక్కడ బిజీగా ఉన్నారు. ఇగో ఇది సిద్దిపేటలో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేద్దామని చూస్తే అక్కడ రైతులు తిరగబడ్డారు. ఆయనను ఆ రెడ్డి శెట్టి ఆయనను అరెస్ట్ చేసి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సరిగ్గా 2 రోజుల క్రితం ఇది జరిగింది. 2 రోజుల క్రితము ఇది జరిగింది. దీన్ని ఇది 2 డేస్ బ్యాక్ సిద్దిపేటలో జరిగింది. మరి అక్కడ రైతులంతా తిరగబడ్డ తర్వాత ఆయన వదిలేయడం జరిగింది. మరి తాజాగా ఈసారి వీళ్ళు 2-3 వస్తలేరు, చాలా మంది వస్తున్నారు కాబట్టి ఈసారి ఏకంగా 100 మంది పోలీసులలో పోయి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు వందలాది మంది పోలీసులు పోయి ఈరోజు ఇక్కడ వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఎక్కడికి పోలీస్ స్టేషన్ మన బీబీపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఇది కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తాడు. ఇక్కడ ఆయన ఓడిపోతాడు. 3వ స్థానంలో ఇక్కడ వచ్చిండు. అక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు. మొన్న ఆయన తుఫాన్ అంటే మొన్న వరదల పరిస్థితులలో కూడా చాలా బాగా హ్యాండిల్ చేసిందని కొంతమంది వేరేగా ట్రోలింగ్ చేసినా కానీ హ్యాండిల్ మాత్రం చాలా బాగా చేసి మనం చూసినాం. ఇక్కడ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు యూరియా కోసం భారీగా రైతులు తరలి వచ్చారు. రైతులను కట్టడి చేయలేక పోలీస్ స్టేషన్ల టోకెన్లు పంపిణీ చేస్తున్న సొసైటీ సిబ్బంది ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్లకు టోకెన్లు ఇస్తారు. కేవలం 600 బస్తాలకే యూరియా మాత్రమే రావడంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక చేతులు ఎత్తేసిన సొసైటీ సిబ్బంది. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడి పోయినా అంటే మీకు చేతనైతే లేదు, మీకు ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఇష్టం వచ్చి మాట్లాడుకుంటా అయ్యప్ప అని అలా పరిస్థితి ఎట్లా ఉన్నది, మనకు ఎందుకు వస్తలేదు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఒక్కరు కూడా ఈరోజు మాకు ఇక్కడ యూరియా కరువు అయిపోయింది, యూరియా వస్తలేదు అని చెప్పి మీరు ఎందుకు అడుగుతలేరు? బీజేపీ ఎమ్మెల్యేలు, అది కామారెడ్డి ఎమ్మెల్యే గారు అక్కడ కొత్తగా ఎమ్మెల్యే అయినా అక్కడ, కానీ బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఈ 8 మంది ఎంపీలు ఏం చేయనీకి ఈరోజు ఉన్నారు? 2 కేంద్ర మంత్రులు ఏం చేయనీకి ఉన్నారు? ఈరోజు అక్కడ ఎంతగానో వాళ్ళు తిప్పల పడతా ఉంటారు రైతులు. పోలీస్ స్టేషన్లో కూర్చునే పరిస్థితి ఈరోజు వాళ్ళు వస్తే దీని గురించి మాట్లాడారు. ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంతో మీరు సోపతి చేస్తారు. ఈరోజు రైతులను హరిగోస పుట్టించుకుంటున్నారు. మీరు హరిగోస పడతా ఉన్నారు రైతులు. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు, నిలబడే పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తారు, ఇష్టానుసారంగా మీరు మాట్లాడే పరిస్థితి. ఈరోజు రైతులను మాత్రం ఈరోజు మీరు పోయి ఆంధ్ర ముఖ్యమంత్రి పోయి ఈరోజు అక్కడ కేంద్రంలో పెట్టి దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను శాంక్షన్ చేసుకున్నట్ట. ఆల్రెడీ 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అలా దిగేసిందంట ఆల్రెడీ. కానీ ఇక్కడ ఎందుకు వస్తలేదు? ఇక్కడ రైతులు ఏం పాపం చేసిండ్రు? ఇక్కడ కేంద్ర మంత్రులు ఎందుకు అడిగారు? నరేంద్ర మోడీ ఇక్కడ మీ జేబులలోనే ఉండేనే, రేవంత్ రెడ్డికి దగ్గరనేనా మీకు దగ్గరనేనా? ఇవాళ ఎక్కువ అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుడు, ఇష్టానుసారం కొట్టిపిచ్చుడు. ఈరోజు రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. ప్రతిపక్షం ఏం చేస్తుంది? వాళ్ళ తరఫున రాజకీయాలు ఏ విధంగా చేయాలి, ప్రతిపక్షాలను ఏ విధంగా జైళ్ళలో పంపాలి, ఇవి కానీ ఈరోజు దీన్ని ఏ విధంగా అధిగమించాలి, రైతుల బాగోగులు ఏ విధంగా చూడాలి అనే ఆలోచన ఇంత కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదు, తెలంగాణ అధికారులకు లేదు, మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఒకటే దుకాణం, ఏంటంటే ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏం చేస్తే పైసలు వస్తాయి. నౌకర్లు అమ్ముకుంటూ వస్తాయా, కాంట్రాక్టులు చేస్తే వస్తాయా, భూములు కబ్జా చేస్తూ వస్తాయా, లేకుంటే ట్రాన్స్ఫర్లు చేస్తూ వస్తాయా, పేపర్లు అమ్ముకుంటూ వస్తాయా, ఏం చేస్తే పైసలు వస్తాయి. ఆ పైసలు ఏ విధంగా సంపాదించాలి ఈ ధ్యాస తప్ప ఈరోజు పరిపాలన మీద కానీ ప్రజల మీద కానీ
వీళ్ళకి ఏ విధంగా చేయాలనే ఆలోచన ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. రైతులను దాడి చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు వాళ్ళ ఓట్లతోని గెలుస్తారు, గద్దె మీద కూర్చుంటారు. ఇవాళ వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా ఈరోజు పోలీస్ స్టేషన్లోనే ఈరోజు ఈ టోకన్ల పంపిణీ కార్యక్రమం పెట్టింది. అలా చాలా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని అక్కడనే లోపల అక్కడనే కూర్చోబెట్టేస్తారు బయటికి రాకుండా. ఇదేనా ఎప్పుడైనా జరిగిందా ఇది? ఈ చరిత్రలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లల్లో ఎస్ఐలు అక్కడ కూర్చొని టోకెన్ల పరిస్థితి పంపిన పరిస్థితి ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా? అంత దరిద్రం ఎందుకు వచ్చింది ఈరోజు? ఎందుకంటే హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. నేను హోంమంత్రి దగ్గర చేస్తా, ఇది అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చొని ఏ విధంగా చేయాలనో వాళ్ళు చేయాలి. కానీ హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయాలి అందరూ. దీని గురించి ఎవరు నోరు తెరవద్దు. ఎవరైనా నోరు తెరిస్తే పోలీస్ స్టేషన్లోనే టోకన్లు మాత్రం మా పోలీస్ స్టేషన్కి పంపమని మంత్రి చెప్తే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కు రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి. ఈరోజు ప్రశ్నించినా అడిగినా వాళ్ళ హక్కు గురించి అడిగినా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి తప్ప ఏం లేదు. ఇది మన అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ల దక్కుతున్నటువంటి గౌరవం. ఈరోజు దళిత బంధువు అంటాడు, గిరిజన బంధువులు అంటారు, ప్రజాప్రభుత్వం అంటావు, మా ప్రజలతో ఉండే ప్రభుత్వం అంటావు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది, పూలే గారి పేరు పెడతారు. ఈరోజు వాళ్ళ అడుగుజాల జరుగుతున్నాం అంటారు, రైతు భరోసా అంటారు, రైతులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజలను తీసుకుపోయి జైళ్ళలో పెడతారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులంతా బయట ఎట్లున్నారు చూడండి, పోలీస్ స్టేషన్ బయట. ఇది పరిస్థితి. ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన దరిద్రం మీకేం లేదు. ఇక ఖచ్చితంగా మీరు ఈ కార్ రేసుల కంటే, ఈరోజు వాటిపైన జరిగిన కుంభకోణాల కంటే, రామ్కి చేసిన కుంభకోణాల కంటే ఈరోజు అత్యవసరమైంది, ఇంపార్టెంట్ అయింది రైతులను బాగోగు చూడడం. రైతులకు పోలీస్ స్టేషన్లు కాక ఈరోజు సొసైటీలు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి, అందులో టోకన్లు గౌరవప్రదంగా ఇవ్వాలి. వాళ్ళు దొంగలు కాదు, రౌడీ షీటర్లు కాదు రైతులు. కాబట్టి ఒక రౌడీ షీటర్లతోని బిహేవ్ చేసినట్టుగా రైతులతో చేయొద్దు. ఖచ్చితంగా రైతులకు అండగా తెలంగాణ ప్రజలకు నిలబడాలి. మా ఈ డిమాండ్ను ప్రజలు కూడా మరి దీనికి మద్దతు తెలపాలి. రైతుల టోకెన్లు పోలీస్ స్టేషన్లో కాదు, కార్యాలయాల్లో ఇవ్వాలి, ఆఫీసులలో ఇవ్వాలి, సొసైటీలలో ఇవ్వాలి. వాళ్ళ గౌరవం వాళ్ళకి నిలబెట్టాలి. ఈరోజు రౌడీ షీటర్లను ట్రీట్ చేసిన రైతులను ట్రీట్ చేయొద్దు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ అమరవీరులకు.